మీరు స్మాల్ కార్నర్ బర్డ్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక విషయం ఆనెస్ట్ గా చెప్తా, ఈ బర్డ్స్ అనేవి అందరికీ సెట్ అవ్వవు. ఈ వీడియోని కంప్లీట్ గా వాచ్ చేయండి, మీకే తెలుస్తుంది ఈ బర్డ్స్ ఎలాంటివి, దీని యొక్క బిహేవియర్ ఏంటి, దీనికి ఇవ్వాల్సిన ఫుడ్ ఏంటి, ఇవన్నీ కంప్లీట్ ఈ వీడియోలో తెలుస్తాయి. ఈ వీడియో ఎండింగ్ వచ్చేసరికి మీకు ఈ స్మాల్ కార్నర్ బర్డ్స్ అనేవి రైట్ చాయిస్ కాదనేది కంప్లీట్ గా తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు పెట్ పౌచ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ స్మాల్ కార్నర్ బర్డ్స్ యొక్క ఆరిజిన్ గురించి తెలుసుకుందాం. స్మాల్ కార్నర్ బర్డ్స్ అనేవి ఒరిజినల్ గా సౌత్ అమెరికా నుండి వచ్చాయి అనమాట. సౌత్ అమెరికాలోని లైక్ బ్రెజిల్ కానీ, బొలివియా కానీ, అర్జెంటీనా ఇలాంటి ప్లేసెస్ నుంచి వీటిని మనం అడాప్ట్ చేసుకుని దీన్ని పెట్ యానిమల్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. మీకు ఆరిజిన్ మీద ఒక ఐడియా వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఆ బర్డ్స్ అనేవి ఎలాంటి టెంపరేచర్ లో ఎక్కువగా ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. బేసిక్ ఈ సౌత్ అమెరికన్ ఏరియాస్ అన్ని కూడా కొంచెం వామ్ క్లైమేటిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. అందుకే వీటికి మోడరేట్ టెంపరేచర్, మంచి ఎయిర్ ఫ్లో, నేచురల్ సన్లైట్ అవసరం అవుతాయి. వై దే కాల్ స్మాల్ కార్న్యూర్స్? అసలు వీటిని స్మాల్ కార్న్యూర్స్ అని ఎందుకు పిలుస్తాం? స్మాల్ కార్న్యూర్స్ అనేవి ప్యారెట్ ఫ్యామిలీలో ఒక గ్రూప్. వీటిలో స్మాల్ కార్న్యూర్స్ అంటే బాడీ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది, యావరేజ్ గా 10 to 12 ఇంచెస్ ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి 60 to 80 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. వీటికి ఇంటెలిజెన్స్ ఎక్కువ, ప్లేఫుల్ నేచర్ కలిగి ఉంటాయి. ఇవి ఓనర్ తో స్ట్రాంగ్ బాండ్ ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ స్మాల్ కార్న్యూర్స్ లో పాపులర్ టైప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ చిక్ కార్న్యూర్. ఇవి నేచురల్ ఆరిజిన్ ఏరియాస్ లో ఇవే మెయిన్ గా ఉంటాయి, గ్రీన్ చిక్ కార్న్యూర్స్. నెక్స్ట్ పైనాపిల్ కార్న్యూర్, నెక్స్ట్ చిన్నమోన్ కార్న్యూర్, ఎల్లో సైడెడ్ కార్న్యూర్. ఇవి బేసిక్ అండ్ పాపులర్ టైప్స్. నెక్స్ట్ వీటి సౌండ్స్ లెవెల్ గురించి తెలుసుకుందాం. బ్రో సౌండ్స్ ఎక్కువ చేస్తాయని అడుగుతారు. ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది. దీనికి ఆన్సర్ ఏంటంటే మోడరేట్ టు లౌడ్ అనేవి ఇవి సౌండ్స్ అయితే చేస్తాయి. ఇవి మ్యాక్సిమం మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ సౌండ్స్ చేస్తాయి. ఆ టైంలో కనుక మీరు వాటితో టైం స్పెండ్ చేయగలిగితే ఆ సౌండ్స్ని రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వీటి కేజ్ సైజ్ గురించి తెలుసుకుందాం. మినిమం 2 feet కేజ్ అయితే ఉండాలండి. మీకు 3 feet కేజ్ అయితే చాలా బెటర్, ఎందుకంటే ఇవి కొంచెం ప్లేఫుల్ నేచర్ కలిగి ఉంటాయి, ఎక్కువ కేజ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మెయిన్లీ కేజ్లో ఉండవలసినవి ఏంటంటే ఫస్ట్ వన్ వుడెన్ స్టిక్, కటిల్ ఫిష్ బోన్, మినరల్ బ్లాక్, ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ ఫుడ్, ఇవన్నీ కూడా కేజీలో ఉండవలసినవి. ఫ్రెండ్స్, నేను నా కార్నర్స్ కోసం కేజీని ఏ విధంగా రెడీ చేసి అనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది 2 parts లో అయితే అప్లోడ్ చేశాను. ఇఫ్ మీలో ఎవరైనా సరే ఆ వీడియోని చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు వాచ్ చేయండి. సో దట్ మీకు తెలుస్తుంది అసలు బర్డ్స్ కేజీ అనేది ఎలా రెడీ చేయించుకోవాలి అనేది. నెక్స్ట్ వీటి ఫుడ్ అండ్ డైట్ గురించి తెలుసుకుందాం. నేను జస్ట్ డైలీ బౌల్లో సీడ్స్ వేస్తానంటే ఈ బర్డ్స్ అనేవి మీకు సెట్ అవ్వవు. ఎందుకనంటే ఈ స్మాల్ కార్నర్ బర్డ్స్ లో 90% ఆఫ్ ఈ హెల్త్ అనేవి వాటి ఫుడ్ పై డిపెండ్ అయి ఉంటుంది. వీటి ఓవరాల్ ఫుడ్ లో 60% ఆఫ్ సీడ్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ 20% ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉండాలి. యాపిల్ కానీ, పపాయ, పోమోగ్రానైట్ ఇలాంటి ఫ్రూట్స్ అన్ని కూడా ఈ 20% లో రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి వెజిటేబుల్స్ అనేవి 20% అయితే ఉండాలండి. ఈ వెజిటేబుల్స్ ఏం పెట్టచ్చు అంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, స్పినచ్ కానీ, బీన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఇవ్వచ్చు వెజిటేబుల్స్ లో. నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ అనేది మాత్రం డైలీ కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటి యొక్క లైఫ్ స్పాన్ గురించి తెలుసుకుందాం. మీరు ప్రాపర్ హెల్త్ అండ్ డైట్ ని మెయింటైన్ చేయగలిగితే కనుక ఇవి 15 నుంచి 25 సంవత్సరాలు బతుకుతాయి. ఈ బర్డ్స్ రిమైనింగ్ బర్డ్స్ లాగా షార్ట్ టర్మ్ అయితే కాదండి. ఇఫ్ మీ దగ్గర టైం అండ్ ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళు మాత్రం తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీటి బ్రీడింగ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీటి బ్రీడింగ్ ఏజ్ గురించి చూసుకున్నట్లయితే ఇవి 1.5 year నుంచి 2 years మధ్యలో అనేది బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాయి. అంటే 1.5 year కన్నా ముందు నుంచి కూడా స్టార్ట్ చేస్తాయి, బట్ అంత ప్రాపర్ గా అయితే అవి హ్యాచింగ్ కానీ పొడిపోవడం కానీ చేయవన్నమాట. సో దట్ 1.5 year నుంచి 2 years మధ్యలో తీసుకోవడం అనేది బెటర్. ఈ బర్డ్స్ అనేవి సక్సెస్ఫుల్ గా బ్రీడ్ అవ్వాలంటే కామ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. కేజ్ దగ్గర ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ, యానిమల్స్ లైక్ డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ ఆ ఏరియాలో తిరగకుండా చూసుకోవాలి. మీరు ప్రాపర్ డైట్ ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్ బ్రీడింగ్ బాక్స్ అనేది ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి. బ్రీడింగ్ బాక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వీటిలోనే మాక్సిమం టైం అనేవి స్పెండ్ చేస్తాయి. అవి ఎంత కంఫర్టబుల్ గా ఉంటే మీకు అంత హెల్దీ చిక్స్ అనేవి బయటకు వస్తాయి. అసలు ఒక ప్రాపర్ బ్రీడింగ్ బాక్స్ కి ఉండాల్సిన సైజెస్ ఏంటంటే హైట్ అనేది 15 inches అయితే ఉండాలండి, అండ్ లెంత్ వచ్చేసరికి 12 inches అయితే ఉండాలి, అండ్ విడ్త్ వచ్చేసరికి 12 inches అయితే ఉండాలి. ఈ సైజ్ బ్రీడింగ్ బాక్స్ అనేది స్మాల్ కార్నర్ బర్డ్స్ కి పర్ఫెక్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం కూడా బ్రీడింగ్ బాక్సెస్ సేల్ చేస్తున్నాం. ఇఫ్ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఫైనల్ గా స్మాల్ కార్నర్ బర్డ్స్ మీకు సెట్ అవుతాయా అంటే ఈ క్వశ్చన్స్ ని మిమ్మల్ని మీరు ఒకసారి అడగండి. క్వశ్చన్ నెంబర్ 1, డైలీ 1 to 2 hours టైం ని నేను వీటితో స్పెండ్ చేయగలనా? మోడరేట్ నుంచి లౌడ్ సౌండ్స్ అనేవి వస్తాయి.
ఇవి నాకు ఓకేనా, ఒక 15 నుంచి 25 ఇయర్స్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోగలనా, ప్రాపర్ డైట్ ని మెయింటైన్ చేయగలనా. ఇఫ్ ఈ క్వశ్చన్స్ కనుక మీకు ఆన్సర్ అనేది ఎస్ అయితే కనుక ఖచ్చితంగా మీరు స్మాల్ కార్నివల్ బర్డ్స్ ని తీసుకోవచ్చు, నో డౌట్. ఫైనల్ గా ఒక విషయం చెప్తా, బర్డ్స్ అనేవి టాయ్స్ కాదు, అవి మీ కేర్ ని ఎమోషన్స్ ని ఫీల్ అవుతాయి. సో తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.